యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనం. నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీతో సూటిగా చెప్తున్న మాట ఏమిటి అనగా, నీవు ఎన్నడూ కూడా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించుచున్న జీవితములో విఫలము కాకూడదు. ఎందుకు అంటే, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. సమస్త మేలులను, ఆశీర్వాదములను దేవుడు నీకు తప్పకుండా సమయానుకూలముగా అనుగ్రహించి ఆయన నామ మహిమ కొరకు జీవింపచేస్తారు. నీవైతే దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ జీవించవలెను. ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ ఘననామమును కొందరములు మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి మీ అందరి భయముతోనూ భక్తితోనూ జీవించుటకు తాపత్రయపడి ప్రార్థన చేస్తూ ఉండగా, మీరే మీ దక్షిణ హస్తముతో కుడి చేతిని పట్టుకొని నడిపించండి. కుటుంబంలో నాయన బిడ్డలకి మేలులు అనుగ్రహించండి. అనారోగ్యముల నుంచి విడుదల, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలుగ చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.